నిరీక్షణ ఏసే నిరీక్షణ ఏసే నిరీక్షణ ఏసే నిరీక్షణ నా నిరీక్షణ. ప్రపంచవ్యాప్తంగా బహుబలంగా వాడబడుతూ అనేక మంది హృదయాలలో యేసుక్రీస్తు ప్రేమను నింపుతున్న యవన దైవ సేవకులు రెవరెండ్ పాల్ ఇమాన్యుయల్ గారు బాల్యంలో మరణానికి చేరువై దేవుని మహాకృపను బట్టి ఆయన తల్లిదండ్రులైన జోసెఫ్ విజయ్ కుమార్ గారు మరియు సత్య గారి ప్రార్థనల ద్వారా అద్భుతమైన జీవాన్ని పొందుకున్నారు. యవన కాలంలో మారుమనసు రక్షణానుభవాన్ని పొంది తన యావత్ జీవితాన్ని సంపూర్ణ సేవకు సమర్పించుకున్నారు. ఈ దైవ సేవకుని దేవుడు బలపరిచి అనేక దేశాల్లో, పట్టణాల్లో, పల్లెల్లో మరియు అనేక ఏజెన్సీ గ్రామాల్లో సహితం బహుబలంగా వాడుకొంచున్నారు. అంతేకాక టీవీ కార్యక్రమాల ద్వారా కూడా దేవుడు తన కార్యాలను ఈ దైవ సేవకుని ద్వారా కనుపరుస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మని ప్రేరేపణ ద్వారా ఈయన పాడుచున్న పాటలు, స్తుతి ఆరాధన మరియు అందించుచున్న శక్తివంతమైన దేవుని వర్తమానాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఎందరో ఆత్మ రక్షణను, రోగముల నుండి స్వస్థతను, భయంకర సమస్యల నుండి, దురాత్మ శక్తుల నుండి విడుదలను, అభిషేకమును పొందుకుంటున్నారు. దేవుని ఆత్మచేత అందించబడుతున్న ఈ దైవ సేవకుని వర్తమానాలు మీ అందరి జీవితాల్లో కూడా గొప్ప పరివర్తన తీసుకుని వచ్చి అనేక ఆశీర్వాదాలను మీకు కలిగిస్తాయి. కనుక తప్పకుండా ఈ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో వీక్షించండి. ఆఖరిలో ఈ దైవ సేవకులు చేసే బలీయమైన ప్రార్థనలో ఏకీభవించి దేవుని నుండి వచ్చే అభిషేకమును పొంది గొప్ప అద్భుతాన్ని అనుభవించండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. ఎందుకు దేవుడు మనల్ని కలుగు చేశాడు తెలుసా? ఫస్ట్ రీజన్, వై డిడ్ గాడ్ క్రియేటెడ్ us టు మేక్ ఫ్రెండ్షిప్ విత్ us. దేవుడు మనతో సహవాసం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దట్స్ ద రీజన్ గాడ్ అపాయింటెడ్, గాడ్ క్రియేటెడ్ ఆడమ్ అండ్ ఈవ్. ఏదైనా తోటలో దేవుడు వారిద్దరిని పెట్టాడు. ఎందుకో తెలుసా? టు మేక్ ఫ్రెండ్షిప్ విత్ దెమ్, వారితో సహవాసం చేయాలి. ఏంజల్స్ ఆర్ నాట్ ఇమేజ్ ఆఫ్ లార్డ్. ఏంజల్స్ ఎప్పుడు కూడా దేవుని రూపంలో, దేవుని స్వారూప్యంలో తయారు చేయబడలేదు. బట్ యాజ్ వి హ్యూమన్స్ we created in the image and the likeness of God. మనమే దేవుని యొక్క స్వరూపులము, మనమే దేవుని రూపంలో తయారు చేయబడ్డాం. ఏంజల్స్ కాదు, దూతలు. వాటి యొక్క ఐడెంటిటీ వేరు. ఈరోజు నా దేవుడు నేను ఎందుకు కలుగు చేశాడు తెలుసా? నీవు ఆయనతో సహవాసం చేయాలని. ఎవరితో నువ్వు సహవాసం చేస్తున్నావు? ఎవరితో సహవాసం చేయాలని ఇష్టపడుతున్నావు? ఈ రోజున ఇఫ్ యు మేక్ ఫ్రెండ్షిప్ విత్ గాడ్, దేవునితో నువ్వు సహవాసం చేస్తే దేవుని ఆశీర్వాదాలు, దేవుని నుంచి వచ్చేటువంటి రక్షణ, దేవుని నుంచి వస్తున్నటువంటి పాపక్షమాపణ, దేవుని నుంచి వస్తున్న సమాధానం నువ్వు పొందుకుంటావు. ఈ రోజున దేవుడు మనిషికి ఫ్రీ విల్ ఇచ్చాడు. ఇంకొక వేరియేషన్ కూడా చెప్తాను చూడండి, ఇంకొక డిఫరెన్స్. హ్యూమన్స్ హ్యావ్ ఫ్రీడమ్. మనకేముంది? ఫ్రీడమ్ ఉంది, స్వాతంత్ర్యం ఉంది, లిబర్టీ ఉంది, డెసిషన్ తీసుకునేటువంటి మనకి ఆ యొక్క రైట్ ఉంది. కానీ యానిమల్స్కి ఉండవు. జంతువు గోడ దూకాలనుకుంటే దూకేస్తుంది, అవునా? కుక్క ఏదైనా చేయాలని కరవాలనుకుంటే కరిచేస్తుంది, ఇంకేం ఆలోచన చేయదు. కానీ మనిషి మాత్రం కరవాలనుకున్నా కరవకుండా ఉండగలడు. దీన్నే ఫ్రీడమ్ అంటారు. దీన్ని ఏమంటారు? చేయాలనుకున్నది చేసేయటం అనేది ఫ్రీడమ్ కాదు, చేయకూడనిది చేయాలనుకుంటున్నావు కానీ చేయకుండా ఉండగలగటమే ఫ్రీడమ్. మానవునికి దేవుడు ఫ్రీడమ్ ఇచ్చాడు. నీవు ఈ మార్గంలోకి వస్తే దీవెన పొందుతావు, ఈ మార్గంలోకి వస్తే పోతావు. యేసే నమ్ముకుంటే నిత్య జీవాన్ని పొందుకుంటావు. లేదు, ఐ డోంట్ నీడ్ జీసస్ అంటే కనుక నరకానికి పోతావు. యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ లైఫ్. నీ జీవితం ఎటుండాలో, ఎలా ఉండాలో నీ చేతుల్లో ఉంది. యు ఆర్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితానికి నువ్వే ఒక ఆర్కిటెక్ట్వి. నువ్వు ఎలా ఉండాలనుకుంటావో అలాగ ఉంటుంది లైఫ్. నువ్వు మంచి కార్యాల కోసం వెళ్ళావు, మంచి పర్పస్ నీకున్నాయా, నీ జీవితంలో ఉన్నతమైన స్థానానికి చేరుకుంటావు. విజయం అనేది కొంతమందికి మాత్రమే అది పరిమితం కాదు. అది బ్లడ్లోంచి వస్తుంది కాదు,
విజయం అనేది ప్రతి ఒక్కరి యొక్క సొత్తు. ఇఫ్ యూ వాంట్ టు గెట్ విక్టరీ ఇన్ యువర్ లైఫ్, యూ కెన్ డూ ఇట్. నువ్వు చేయగలుగుతావు. అమెరికా దేశంలో ఒక టీచర్ ఉందండి, వెరీ గుడ్ టీచర్. ప్రతిరోజు కూడా క్లాస్ రూమ్లో 40 మంది ఉండేవారు. 40 మంది ఉంటే ఒకరోజు ఏం చేసిందో తెలుసండి, ఆ 40 మందిని గ్రౌండ్లోకి తీసుకెళ్ళింది, స్టోర్ రూమ్ దాకా తీసుకెళ్ళి అక్కడ గడ్డపారలు, గుణపాలు అవన్నీ తీయించి ఒక ప్రాంతానికి తీసుకెళ్ళి అక్కడ ఒక గోతిని తవ్వించింది. పిల్లల చేతనే ఒక గొయ్యిని తవ్వించిన తర్వాత పిల్లలందరికీ ఒక పేపర్ ఇచ్చింది. పేపరు పెన్ ఇచ్చి రాయమంది. ఏంటో తెలుసా, నీ జీవితంలో ద థింగ్స్ విచ్ యూ కెనాట్ డూ ఇట్, నీ జీవితంలో చేయలేనటువంటివి, కష్టంగా ఉన్నవి, నాకు అసలు రావు అనుకున్నవి ఆ పేపర్ మీద రాయి అని చెప్పింది. చాలామంది రాశారు, ఐ కెనాట్ స్పీక్ ఇంగ్లీష్, ఐ కెనాట్ సింగ్, నాకు ఈత కొట్టడం రాదు, నాకు ఇంగ్లీష్ రాదు, నాకు మ్యాథమెటిక్స్ రాదు, నాకు సైన్స్ రాదు అని ఏవైతే రావో అవన్నీ కూడా పేపర్ మీద రాయించిన తర్వాత ఇప్పుడు మడత పెట్టి ఆ గోతులు పాడేయండి పాడేసిన తర్వాత వాళ్ళ చేత గడ్డపారలు దించుకుని మొత్తం కప్పింపజేసేసింది. ఆ గోతునంతా కూడా కప్పిన తర్వాత ఆ పైన అందరూ ఇంకొక పేపర్ ఇచ్చి ఇంకొక మాట రాయిపించింది. ఏంటో తెలుసా, రెస్ట్ ఇన్ పీస్ అని రాయిపించి అందరికీ బైబిల్ గ్రంథాన్ని ఇచ్చి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:13 చదివించింది. అందులో ఏముందో తెలుసా, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ జీసస్ క్రైస్ట్ హూ స్ట్రెంగ్థన్స్ మీ. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. నన్ను బలపరచు అనేది సమస్తమును చేయగల. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ జీసస్ హూ స్ట్రెంగ్థన్స్ మీ. నన్ను బలపరచు అని సమస్తమును చేయగలను అని చెప్పించి వెళ్ళిపోమంది ఇంటికి. ప్రతిరోజు క్లాస్కి వచ్చిన తర్వాత ఆ పిల్లల చేత చెప్పిస్తుంది. ఏంటో తెలుసా, ఇదే మాట చెప్తుంది, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ జీసస్ హూ స్ట్రెంగ్థన్స్ మీ. నన్ను బలపరచు దేవుని నేను సమస్తమును చేయగలను అని ఎప్పుడైతే చేయించిందో, దినాలు గడిచిపోయినాయి, కాలం గడిచిపోయిన తర్వాత ఆ 40 మంది విద్యార్థులు వారి జీవితంలో అందరూ కూడా ఒక రకంగా చెప్పాలంటే వారందరూ కూడా ఉన్నతమైన స్థానానికి చేరిపోయారు. ఆ ఉన్నతమైన స్థానాలు ఏంటో తెలుసా, గొప్ప గొప్ప కార్డియాలజిస్టులుగా తయారైపోయారు, వాళ్ళు గొప్ప గొప్ప డాక్టర్స్గా వారు తయారైపోయారు. ఆ తర్వాత సెనెట్ ప్రెసిడెంట్లుగా మారిపోయారు అమెరికా దేశంలో. అంత మాత్రం గొప్ప సైంటిస్టులు అయిపోయారు, ర్యాకెట్ నడిపేటువంటి వారుగా, విమానం పైలట్లుగా, లేకపోతే జీవితంలో ఉన్నతమైన స్థానానికి వాళ్ళు చేరిపోయారు. ఎందుకో తెలుసా, వారి జీవితంలో ఒక ప్రణాళికాబద్ధంగా వారు ముందుకెళ్లారు. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ జీసస్ హూ స్ట్రెంగ్థన్స్ మీ. అంత మాత్రమే కాదు, పొలిటికల్ లీడర్స్గా మారిపోయారు, సమాజాన్ని ఉద్ధరించేటువంటి వ్యక్తులుగా వారు మారిపోయారు. ఎందుకు ఈ మాట చెప్పాను తెలుసా, ఇది అవాస్తవం కాదు. ఆ 40 మంది జీవితాలు మనం మీ ముందు పెట్టగలని రోజు వారందరూ ఉన్నతమైన స్థానానికి వారు చేరిపోయారు. ఎందుకో తెలుసా, వారు చిన్నప్పుడు ఒక ప్రతిజ్ఞ బూనారు దేవుని సందులో. వారు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నారు, నేను దేవునిలో సమస్తం కూడా చేయగలను. ఒక ప్రణాళికాబద్ధంగా దేవుడు నన్ను దీవిస్తే కనుక ఉన్నతమైన స్థానానికి చేరుకుంటానని వారు ఒక గొప్ప తీర్మానం తీసుకున్నారు. కాబట్టి వారందరూ ఉన్నతమైన స్థానంలోకి చేరిపోయారు. మన జీవితంలో పర్పస్ ఉండాలా. ఈరోజు ఈ కాన్ఫరెన్స్ అనేది ఓ పర్పస్తో ఆర్గనైజ్ చేయబడుతుంది. అంతేగాని ఒక ధనార్జుని కోసమో పేరు ప్రఖ్యాతుల కోసమో అందరూ పెడుతున్నారు, అలా పెట్టేటువంటి ఉద్దేశం కాదు. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఒక అగ్ని కణం వలె మార్చబడాలి, ఒక డైనమైట్లో ఉండాలి, ఎలా ఉండాలి, ఒక AK-47 ఆ యొక్క రైఫిల్లో ఒక బుల్లెట్లా ఉండాలి. ఒక్కొక్కరు అయితే ఎవరి కోసం తెలుసా, పాపాన్ని ప్రేరేపించేటువంటి ఒక బుల్లెట్లా కాదు, యేసు రాజ్య విస్తరణ చేసేటువంటి ఒక బుల్లెట్లా ప్రతి యవనస్తుడు మారిపోవాలి ఈ కాన్ఫరెన్స్లో. హల్లెలూయా, దట్స్ వాట్ మై ఇంటెన్షన్. ప్రతిరోజు కూడా దేవునితో సహవాసం. నేను యవనస్తులకి 3 టిప్స్ ఇస్తాను. ప్రతిరోజు నువ్వేం చేయాలా, ఇన్ ఆర్డర్ టు బి బ్లెస్డ్ ఇన్ యువర్ లైఫ్, వాట్ యూ హ్యావ్ టు డూ. నువ్వేం చేయాలంటే ఎవ్రీడే వీ షుడ్ టాక్ టు గాడ్. ఏం చేయాలా, లెట్స్ టాక్ టు గాడ్ 15 minutes ఇన్ ఏ డే. లెట్స్ టాక్ టు గాడ్ ఫర్ 15 minutes ఇన్ ఏ డే. ప్రతిరోజు దేవునితో 15 నిమిషాలు మాట్లాడదాం. ఆర్ యూ ఓకే విత్ దాట్? అది ఫస్ట్ పాయింట్. తర్వాత రెండోది, లెట్ గాడ్ టాక్ టు యూ ఫర్ 15 minutes ఇన్ ఎవ్రీ డే. రెండోది ఏంటో తెలుసా, దేవుణ్ణి మనతో మాట్లాడిద్దాం. 15 నిమిషాలు. లెట్స్ టాక్ టు గాడ్ ఫర్ 15 minutes ఇన్ ఏ డే. ప్రతిరోజు దేవునితో 15 నిమిషాలు మాట్లాడదాం. లెట్ గాడ్ టాక్ టు us ఫర్ 15 minutes ఇన్ ఏ డే. ప్రతిరోజు కూడా దేవుని మనతో 15 నిమిషాలు మాట్లాడిద్దాం. అంటే అర్థం ఏంటి, దేవుని వాక్యాన్ని చదవటం, దేవుని వాక్యాన్ని వినటం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. మూడోది, దేవుని గురించి మరొకరికి 15 నిమిషాలు దేవుని కోసం మాట్లాడదాం. అర్థమైందా మీకు అందరికీ? చెప్పండి మీరు. 15 నిమిషాలు దేవునితో మాట్లాడదాం ప్రతిరోజు. ఆ తర్వాత 15 నిమిషాలు దేవుని మనతో మాట్లాడిద్దాం. ఆ తర్వాత మూడోది, లెట్స్ టాక్ టు సమ్వన్ ఎల్స్ అబౌట్ గాడ్ ఇన్ ఏ డే. దేవుని కొరకు 15 నిమిషాలు మరొకరితో మాట్లాడదాం. ఇఫ్ యూ కెన్ డూ ఇట్, సక్సెస్ ఇస్ యువర్స్. గాడ్ విల్ ష్యూర్లీ బ్లెస్ యూ.
దేవుడు నిన్ను దీవించక మానడు. ఈ యొక్క చిన్న టిప్స్ మీరు చేయండి, మీ జీవితంలో ఎప్పుడు పాపంలో మీరు పడిపోరు, దేవుని కొరకు నమ్మకంగా మీరు జీవించగలుగుతారు. ఈ ప్రిన్సిపల్ మనం యొక్క పాటిద్దాం. దేవుడు మనల్ని కలుగు చేశాడు. ఫస్ట్ రీజన్ ఏంటో తెలుసా? గాడ్ హ్యాస్ క్రియేటెడ్ టు మేక్ ఫ్రెండ్షిప్ విత్ అస్. నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు? లోకంతో నువ్వు సహవాసం చేసావా? సాతానుతో సహవాసం చేసినట్టే. ఈరోజు దేవునితో మన సహవాసం చేద్దాం, దేవుని ప్రజలతో సహవాసం చేద్దాం. మీలో ఎంతమందికి ఫేస్బుక్ అకౌంట్స్ ఉన్నాయి? ఫేస్బుక్ కల్చర్ బాగా పెరిగిపోయింది. ఏమండి, ఈ రోజున ఒక్క 15 నిమిషాలు ఫేస్బుక్ చూడకపోతే ప్రపంచం మనల్ని మర్చిపోయిందేమో అనుకుంటున్నాం. మనం పెట్టిన ఫొటోస్కి వెంటనే చూసేయాలి, ఫోటో పెట్టడం, లైక్లు వచ్చేయాలి. ఒకవేళ 15 నిమిషాలు కనుక చూడకపోతే మొబైల్ ఓపెన్ చేసి చూస్తాం. ఎందుకు తెలుసా? ప్రపంచం నన్ను మర్చిపోయిందేమో, ఏం జరిగిపోతుందో ప్రపంచంలో అనేటువంటి యాంగ్జైటీ, క్యూరియాసిటీ ఫేస్బుక్ వచ్చిన తర్వాత పెరిగిపోయింది. కొన్నిసార్లు ఫేస్బుక్లో ఇన్విటేషన్స్ పంపిస్తుంటారు. అదేంటో తెలుసా? ఫ్రెండ్ ఇన్విటేషన్ పంపిస్తుంటారు. ఈరోజు ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడో నీకు రిక్వెస్ట్ పెట్టాడు. కొంతమంది కన్ఫర్మ్ చేశారు, కొంతమంది అలా వదిలేశారు, కొంతమంది రిజెక్ట్ చేశారు. ఈ రోజున వెన్ గాడ్ సెంట్ యు ఇన్విటేషన్, వాట్ ఈజ్ యువర్ రెస్పాన్స్? వుడ్ యు లైక్ టు కన్ఫర్మ్ ద గాడ్స్ ఫ్రెండ్షిప్? ఈ రోజున యేసు యొక్క ఫ్రెండ్షిప్ కన్ఫర్మ్ చేస్తావా? కన్ఫర్మ్ చేస్తే నీకు ఆశీర్వాదం, కన్ఫర్మ్ చేస్తే నీకు దీవెన, కన్ఫర్మ్ చేస్తే మేలు. యోబు గ్రంథం 21-22 ఆయనతో సహవాసం చేస్తే మనకు సమాధానమును మేలును కలుగుతారు. 2 కార్యాలు, ఒకటి పీస్, ఇంకొకటి బెనిఫిట్. ఈ 2 కార్యాలు దేవునితో సహవాసం చేద్దాం, లోకంతో కాదు. రెండోదిగా మన జీవితాల్లో దేవుడు మనల్ని ఎందుకు కలుగు చేశాడంటే మన జీవితాల్లో ఆయన మనలో ఉండటానికి. అండ్ థర్డ్ రీజన్, మనందరూ కూడా ఆయన స్వహస్తాలతో చేయబడినటువంటి మనము ఆయనకు మహిమ తీసుకురావాలి. వీ షుడ్ బ్రింగ్ గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ ద లార్డ్. దేవుని కొరకు మనం బ్రతకాలనేటువంటి ఉద్దేశంతో దేవుడు ఈ 3 రీజన్స్ని బట్టి దేవుడు మనం కలుగు చేశాడు. హల్లెలూయా. తెలిసిందా దేవుడు ఎందుకు కలుగు చేశాడో? నువ్వు ఎందుకు ఈ లోకంలో ఉన్నావంటే ఆయనతో సహవాసం చేయడానికి, ఆయనను మన హృదయంలో ఉంచడానికి, మూడోదిగా ఆయనకు మహిమ తీసుకురావడానికి దేవుడు మనల్ని కలుగు చేశాడు. ఈ రోజున నేను అంటాను, మీరందరూ కూడా ఇంపాక్టియన్స్, మీరందరూ కూడా లోకాన్ని ఇంపాక్ట్ చేసేటువంటి వారు కాబట్టి మీరందరూ కూడా ఈ 3 విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. ఏ సమయంలో సరే దేవుని మహిమపరచాలి, ఏ సమయంలో సరే దేవునికి మొదటి స్థానాన్ని ఇవ్వాలి. మన యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? వాట్ షుడ్ బి అవర్ పర్పస్ టుడే? మనకు ఉద్దేశం ఏమై ఉండాలి అంటే, మొదట నా రాజ్యమును నా నీతిని మొదట వెతుకుడి. ఫస్ట్ సీక్ మై కింగ్డమ్ అండ్ మై రైచియస్నెస్ అండ్ ఆల్ థింగ్స్ షల్ బి యాడెడ్ అంటు యూ. మొదట నా రాజ్యమును నా నీతిని మొదట వెతకండి, అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహించబడును. మొదట ఆయన రాజ్యం అంటే ఆయన సన్నిధి, ఆ రక్షణ, మారు మనస్సు. ఆయనకు మన సమయాన్ని ఇచ్చినప్పుడు ఆయన మనకు ఆయన సమయాన్ని ఇస్తాడు. ఇఫ్ యు లవ్ గాడ్, గాడ్ విల్ లవ్ యూ. ఇఫ్ యు డిస్పైజ్ గాడ్, గాడ్ విల్ డిస్పైజ్ యూ. గాడ్ వుడ్ లైక్ టు ఆనర్ ది పీపుల్ దోస్ హూ ఆనర్ హిమ్. దేవుడు తను ఎవరైతే ఆయన గౌరవిస్తారో ఆయన వారిని గౌరవిస్తాడు. మీలో చాలామందికి ఎరిక్ లిటిల్ గురించి తెలుసు. హౌ మెనీ ఆఫ్ యు నో అబౌట్ ఎరిక్ లిటిల్? వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ స్ప్రింటర్స్ ఇన్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలో చాలా వేగంగా పరుగుపెట్టేటువంటి ఒక అథ్లెట్. 1924లో ఫ్రాన్స్లో ఒలింపిక్స్ జరుగుతున్నాయి. సో 1924 ఆ యొక్క ఒలింపిక్స్లో ఎరిక్ లిటిల్ స్కాట్లాండ్కి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ఒక అథ్లెట్గా. ఒలింపిక్స్ స్టార్ట్ అయినాయి, బాగా ప్రాక్టీస్ చేశాడు. ఎరిక్ లిటిల్ యొక్క ఈవెంట్ ఏంటి తెలుసా? అథ్లెట్స్లో అతడు 100 మీటర్స్లో చాలా ప్రొఫెషనల్. అతను అందులో ప్రాక్టీస్ చేసి వెళ్ళాడు. ఆదివారం రోజున మ్యాచ్ పడింది. ఈవెంట్ ఆదివారం రోజున ఉదయం కరెక్ట్గా 10 గంటలకి మ్యాచ్ పెడితే కోచ్ వచ్చి అన్నాడు, ఎరిక్ లిటిల్ లెట్స్ ప్రిపేర్ ఫర్ ద రేస్. రేపొద్దున మనం గేమ్కి రెడీ అవ్వాలంటే అప్పుడు వెంటనే చూసుకుని, రేపు సండే కదా సార్ అన్నాడు. సండే అయితే ఏంటి అన్నాడు. సార్ నేను క్రిస్టియన్ కదండి, బోర్న్ అగైన్ క్రిస్టియన్. నేను సండే దేవునికి తప్ప మరెవరికి కూడా అవకాశాన్ని ఇవ్వనండి. సండే దేవునికి సమయాన్ని ఇచ్చిన తర్వాతే మరలా దేనికన్నా ఇస్తాను అని ఆయన చెప్పాడు. చాలామంది రోజున అన్న సండే మనం ఏం చేయకూడదన్నా అని చాలామంది అంటూ ఉంటారు. నీ నిర్ణయం, నీ యొక్క ప్రిన్సిపల్, నీ యొక్క ఉద్దేశం ఏమి ఉండాలో తెలుసా? దేవునికే మొదటి స్థానాన్ని ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశం నీలో ఉంటే దేవుడిని విడిచిపెట్టాడు. ఎరిక్ లిటిల్ అన్నాడు, సండే నేను పార్టిసిపేట్ చేయండి సార్, ఐ వోంట్ పార్టిసిపేట్ ఆన్ సండేస్ ఈవెన్ దో ఇట్ ఈస్ ఏ ఒలింపిక్ ఈవెంట్ అని చెప్తే కోచ్ అన్నాడు, నీకేమైనా పిచ్చా ఏమైనా పట్టిందేటయ్యా, నీకేమైనా పిచ్చా? ఈ స్టేజ్కి రావడానికి దేశమంతా కూడా ప్రయాసపడుతున్నారు, నువ్వు ఆడవా అంటే ఆడను సార్ అన్నాడు. ఒక చర్చ్లోకి వెళ్ళిపోయాడు, తన సాక్ష్యాన్ని చెప్పాడు. అక్కడ ఒక ఆరాధనలో పాల్గొని మరలా గ్రౌండ్కి వచ్చాడు. ఈవెంట్ అయిపోయింది, ఎవరికో 100 మీటర్స్లో గోల్డ్ మెడల్ వచ్చేస్తే అందరూ తిడుతున్నారండి, నీకేమైనా మత పిచ్చి ఏమైనా పట్టిందేటయ్యా,
నీకేమైనా దేవుడి పిచ్చి ఏమైనా పట్టిందా? నీ జీవితం కంటే, ఈ ఆట కంటే నాకు ఆ దేవుని సన్నిధి ఏమైనా ఇంపార్టెంటా నీకు? అవ అన్నాడు, ఎస్ సార్, దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో నా దేవుని కంటే ఈ ప్రపంచంలో ఏది కూడా ప్రాముఖ్యత కాదు. నా భార్య అయినా, నా భర్త అయినా, నా బంధువులైనా, ఏదైనా సరే మొదటి దేవుడు. ఎందుకు తెలుసా? ఆయన తన రూపంలో తన స్వరూపంలో కలుగు చేశాడు. నేను మరణించిన తర్వాత జీవితాన్ని ఇచ్చేవాడు ఆయన. నేను ఈ లోకంలో కళ్ళు మూస్తే కళ్ళు తెరిచేది ఆయన ముందే. నేను ఈ లోకంలో కళ్ళు మూస్తే కళ్ళు తెరిచింది నా యేసు ముందే. ఆయనకే మొదటి స్థానాన్ని ఇస్తాను తప్పించి గోల్డ్ మెడల్ ఏం చేసుకోమంటారు? గోల్డ్ మెడల్ ఈ లోకంలో అంతకాలం పేరు ఉంటుందేమో, ఎరిక్లెడ్ గోల్డ్ మెడల్ సంపాదించాడని. కానీ పరలోక రాజ్యంలో శాశ్వత ఆనందం కలిగినటువంటి ఆ రాజ్యంలో నాకు బహుమానం కావాలి. అందుని బట్టి ఈ డెసిషన్ తీసుకుని అన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున పరచండి. దట్ షుడ్ బి హిస్ పర్పస్. ఈరోజు మన పర్పస్ ఏమంటారు తెలుసా? ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఏంటో తెలుసా? వాట్ అవర్ పర్పస్ షుడ్ బి ఈజ్ we need to seek his presence, we need to seek his favor. మనం ఆయన రాజ్యాన్ని, ఆ నీతిని మనం వెతికేటువంటి వారికి ఉండాలి. ఎరిక్లీడ్ అందరికి కానీ ఎంతగానో అవమానించబడ్డాడు, ఎంతగానో తిట్టించబడ్డాడు అందరి చేత. కానీ ఇంకొక ఈవెంట్ ఛాన్స్ ఉంది, అది 400 మీటర్స్. వెళ్ళాడు ఆ కంట్రీ, ఆ స్పోర్ట్స్ అథారిటీ దగ్గరికి వెళ్ళాడు. సార్, ఐ వుడ్ లైక్ టు పార్టిసిపేట్ ఇన్ 400 మీటర్స్ ఈవెంట్ అన్నాడు. అప్పుడు ఎట్టకేలకు కన్విన్స్ అయ్యారు. 400 మీటర్స్లో అతనికి అవకాశాన్ని ఇస్తే 400 మీటర్స్లో ఆల్రెడీ ఆ వరల్డ్ ఛాంపియన్స్ ఉన్నారు అందులో. ఇతనికి రావడం చాలా కష్టం. కానీ రేస్ ప్రారంభించే ముందు ప్రార్థన చేసుకోవడం ప్రారంభించాడు. ఒక వాగ్దానాన్ని ఎత్తిపట్టాడు. ఏంటి తెలుసా? మొదట నా రాజ్యమును, నా నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుకుని. మాథ్యూ 6:33 ఇదే మాటను చదువుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఎవరో తన ఫ్రెండ్ ఒక పరిగెడుతున్నటువంటి ఆ రేస్లోకి వచ్చి ఒక చీటీ పంపించాడు. ఆ చీటీ మీద ఏం తెలుసా? ఇఫ్ యు లవ్ గాడ్, గాడ్ విల్ లవ్ యూ. ఇఫ్ యు డిస్పైజ్ గాడ్, గాడ్ విల్ డిస్పైజ్ యూ. నీవు దేవుని ప్రేమిస్తే దేవుని చేత ప్రేమించబడతావు. అది చదువుకున్నాడు. ప్రార్థించి ఆ రేస్లో పరుగు పెట్టడం ప్రారంభించాడు. వెనకాల తిట్లన్నీ కూడా, అతన్ని తిట్టినటువంటి తిట్లన్నీ కూడా తన మైండ్లోనే ఉన్నాయి. అందరూ వెనుకకు లాగాలని ప్రయత్నం చేసినా సరే దేవుడు ఆ యొక్క 400 మీటర్ల ఈవెంట్లో ఎరిక్ లిడల్కి గోల్డ్ మెడల్ ఇచ్చాడు. గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామమున మహిమపరచండి. ఆ గోల్డ్ మెడల్ ఇస్తున్నటువంటి సమయంలో ఆ యొక్క గోల్డ్ మెడల్ ఇలా పట్టుకుని ఏమన్నాడు తెలుసా? ఇప్పటి వరకు ఈ కాళ్ళు గోల్డ్ మెడల్ కోసం పరిగెత్తాయి, ఇక నుంచి నా యేసయ్య కోసం పరిగెడతాయి అని అందరం ముందు చెప్పాడు ఎరిక్ లిడల్. చైనా దేశానికి మిషనరీగా వెళ్ళిపోయాడు ఎరిక్ లిడల్. మొదట నా రాజ్యమును, నా నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. నమ్ముతున్నారా మీరు? ఈ రోజు నేను చెప్తున్నాను, మొదట నీ ఎడ్యుకేషన్ కంటే, నీ కెరీర్ కంటే, నీ యొక్క మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఆ యొక్క ఈవెంట్ కంటే, ఫేవరెట్ ఫుడ్ కంటే దేవుని ఎక్కువగా ప్రేమించండి. అదే నీ జీవితంలో సీక్రెట్. మొదట నా రాజ్యమును, నా నీతిని వెతకండి అని అక్కడితో ఆపేశాడా వాక్యం? మొదట నా రాజ్యం, నీతిని వెతకండి, అప్పుడు మీకు అవన్నీ అంటే అర్థం ఏంటి తెలుసా? లిస్ట్ ఏంటో తెలుసా? వాట్ ఎవర్ యూఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ గాడ్. దేవుని నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నావో, ఏదైతే పొందుకొని ఆశిస్తున్నావో అవన్నీ వరుసగా వచ్చేస్తాయి. హల్లెలూయా. ఇట్స్ ఎ ప్యాకేజ్. If you seek God's presence, if you got saved in the blood of Jesus Christ, you can get the package called everything you can get what you expect from Lord. దేవుని నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నావో ప్యాకేజ్ అనమాట. 1కి 20, 1కి 100. ఒక వస్తువు కొనండి, 100 వస్తువులు తీసుకెళ్ళండి. అదే మాథ్యూ 6:33. ఒక మంచి లైఫ్ పార్ట్నర్ కావాలా? మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతికి. నువ్వు వెతికేద్దు అందరినీ కూడా. ఏ మీటింగ్ వెళ్తుంటే ఏ అమ్మాయి బాగుందని ఎతికేద్దు. మొదట ఆయన రాజ్యాన్ని ఎత్తుకు. అప్పుడు దేవుడే నీ దగ్గరికి ఏం తీసుకొస్తాడు. ఆ గిఫ్ట్ ఎలా ఉంటుందో తెలుసా? దేవుడే కనుక నీ దగ్గరికి ఒక బహుమానం తీసుకొస్తే ఇట్ వుడ్ బి సో ప్రెషియస్. అది చాలా ప్రశస్తంగా ఉంటుంది. అది లాంగ్ టర్మ్లో నీకు ఎంతో ఆనందాన్ని తీసుకొస్తుంది. నువ్వు వెతికావు అనుకోండి, ఆ పార్ట్ టైం అనమాట. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, చాలా చాలా ప్రాక్టికల్ క్వశ్చన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ ప్లెజర్? ప్లెజర్ ఈజ్ షార్ట్ టైమ్, బట్ హ్యాపీనెస్ ఈజ్ లాంగ్ టర్మ్. ప్లెజర్ ఈజ్ టెంపరల్, హ్యాపీనెస్ ఈజ్ ఎటర్నల్. ఒక వ్యక్తి ఒక బ్రాందీ తాగితే ఒక 10 నిమిషాలు, గంట సేపు హ్యాపీగా ఉంటాడు. కానీ తర్వాత నుంచి ఏం బయలుదేరుతుందో తెలుసా? కడుపులో మంట, గుండెల్లో నొప్పి, ఇవన్నీ బయలుదేరుతుంది. లాంగ్ టర్మ్ హ్యాపీగా ఉండలేడు. ప్రస్తుతానికి మాత్రం సుఖం మాత్రం వస్తుంది. బైబిల్లో ఒక మూర్ఖుడు ఉన్నాడండి. పరిశుద్ధాత్మదేవుడు ఏమన్నాడు తెలుసా? ఆడికంటే భ్రష్టుడు, వ్యభిచారి మీలో ఉంటాడేమో చెక్ చేసుకోండి అన్నాడు. అంతకంటే భ్రష్టుడు లేడు,
ఆడు ఎంత భ్రష్టుడంటే ఒక్క పూట కూటి కోసం తన యొక్క జ్యేష్ఠత్వ హక్కుని అమ్మేసుకున్నటువంటి ఏశావు లాంటి భ్రష్టుడైనను వ్యభిచారణ మీలో ఉంటాడు. ఈరోజున యూత్ అందరూ కూడా ఏంటి తెలుసండి, ఒక మజా, ఒక కిక్. ఎంతసేపు అది? ఒక్క నిమిషం కిక్ కోసం ప్రాణాలని ఏం చేస్తున్నారు, పణంగా పెట్టేస్తున్నారు, నిత్య నరకాన్ని కోల్పోతున్నారు. ఒక్క నిమిషం, ఒక్క సిగరెట్ కాల్చడం ద్వారా వచ్చేటువంటి ఆనందం ఎంతసేపు ఉంటుంది? సిగరెట్ కాల్స్తుంటే ఆ 10 పఫలు ఆనందిస్తాడేమో, తర్వాత ఆనందం ఉండదే. లేకపోతే లోకంలో ఉన్నటువంటి ఏ పాపములైనా సరే మనిషికి దొరికేది తాత్కాలిక సుఖమే, కానీ ఆనందం కాదు అది. నువ్వు పొరపడుతున్నావు, అది ఆనందం అనుకుంటున్నావు, అది ఆనందం కాదు. ఏదో తాత్కాలిక సుఖాల కోసం నువ్వు శాశ్వత ఆనందాన్ని పోగొట్టుకుంటే నువ్వు మూర్ఖుడివి. గాట్ మై పాయింట్? తాత్కాలిక ఆనందం కోసం శాశ్వత ఆనందాన్ని పోగొట్టుకుంటే నువ్వు మూర్ఖుడివి. నేను ముగిస్తున్నాను వర్తమానాన్ని. ఈ రోజున మన జీవితాల్లో పర్పస్ కలిగి జీవిద్దాం. ఎవరిని దగ్గరికి వచ్చి ఎందుకు బ్రతుకుతున్నావు అంటే, ఏముండలేదు సార్, నేను ఏసై కోసం బ్రతుకుతున్నాను, నా కోసం ప్రాణం పెట్టిన ఏసై కోసం నేను బ్రతుకుతున్నాను, ఏసైతో సహవాసం చేయడానికి నేను బ్రతుకుతున్నాను, ఏసైని మహింపరచడానికి నేను బ్రతుకుతున్నాను, ఏసైతో సహవాసం చేయడానికి, యేసు కొరకే జీవించడానికి బ్రతుకుతున్నాను. ఎందుకు తెలుసా? ఆయన నాకు ఈ యొక్క ఇహలోకంలో నన్ను దీవిస్తాడు. నేను మరణించిన తర్వాత కూడా జీవితాన్ని కూడా ఆయన నాకు అనుగ్రహిస్తాడు అని ఆయన సందులో మనం ఒక మంచి పర్పస్ కలిగి ఉందాం. ఈరోజు మన జీవితాల్లో పర్పస్ కలిగి జీవిద్దాం, ప్రిన్సిపల్స్ కలిగి జీవిద్దాం, మన జీవితాల్లో ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉందాం. 4వదిగా మన జీవితాల్లో ప్యూరిటీ అండ్ లైఫ్, పరిశుద్ధమైన జీవితం. మరొకసారి చెప్పండి, పర్పస్, ప్రిన్సిపల్స్, 3rd వన్ ప్రేయర్ అండ్ ప్యూరిటీ. 4 P's ఈజీగా గుర్తుపెట్టుకోండి. మీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని మీరు చూస్తారు. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపిని కొందనాలు తండ్రి. ఈ యొక్క వాక్యాన్ని చూసిన ప్రతి ఒక్కరిలో ప్రభువా నువ్వు క్రియ జరిగించమని వేడుకుంటున్నాను. వాక్యపు విత్తనాలు వారి హృదయంలో నాటి ఫలింప చేయండి నాయన. ప్రత్యేకంగా రక్షణ లేనటువంటి వారికి రక్షణ ఇవ్వండి, పాపక్షమాపణ ఇవ్వండి. ఎవరైతే అనారోగ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నారో ప్రభు, ఈ ప్రార్థనలో ఎవరైతే ఏకీవిస్తున్నారో వారి జీవితాల్లో సిలువలో కార్చిన అమూల్యమైన రక్తాన్ని వారి దేహంలోకి ఇప్పుడే ప్రోక్షింప చేస్తున్నాను. లార్డ్, లెట్ యువర్ పీపుల్ రిసీవ్ యువర్ హీలింగ్. గొప్ప స్వస్థతను మీ ప్రజలు పొందుకునుదురుగాక. నాయన గొప్ప కార్యాలు మీరు జరిగించండి. ఆర్థిక సంబంధం ఇబ్బందులతో బాధపడుతున్న వారి జీవితాల్లో ప్రభువా పరలోకపు ధననిధిని మీరు తెరిచి వారి జీవితాల్లో ఆర్థిక సంబంధమైనటువంటి పరిపుష్టి మీరు ఇవ్వండి. అనేక మంది యవనస్తులు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు, వారి జీవితాలను మీరు బలపరచండి. ఉద్యోగాలు లేనటువంటి వారికి ఉద్యోగాలను ఇవ్వండి ప్రభువా. ఏకాంగులను సంసారాలుగా చేయండి. మంచి జీవిత భాగస్వామి కోసం ఎదురు చూస్తున్నటువంటి వారి జీవితాల్లో ఆత్మానుసారంగా ఉన్నటువంటి జీవిత భాగస్వాముల్ని వారికి అనుగ్రహించమని వేడుకొచ్చున్నాను. ఒంటరితనంతో రాత్రి వేళ పడుకుంటున్నప్పుడు దురాత్మ శక్తులతో పీడించబడుతున్నటువంటి వారి జీవితాల్లో గొప్ప కార్యాన్ని మీరు జరిగించండి. లార్డ్, ఐ రిక్వెస్ట్ యు టు pour out your spirit upon them right now in Jesus name. Do something great in their lives, Lord. వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి. నువ్వు చేసిన అద్భుతాన్ని బట్టి నీకు వేలాది వందనాలు. నా ప్రార్థన విని అనేక మంది జీవితాల్లో గొప్ప ఆదరణను, స్వస్థతను, రక్షణను, గొప్ప నెమ్మదిని నువ్వు ఇచ్చినందుకు వేలాది వందనాలు తెలియపరుస్తూ యేసు శక్తి కలిగినటువంటి నామములో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. యవన కాలంలో దేవుని బలిష్టమైన చేతిలో బహుబలముగా వాడబడుచున్న అంతర్జాతీయ ప్రసంగికులు, యేసే నిరీక్షణ ఆధ్యాత్మిక టీవీ వర్తమానికులు దైవజనులు పాల్ ఇమ్మాన్యుయల్ గారు 2016 అక్టోబర్ 27 నుండి నవంబర్ 6 వరకు దుబాయి, షార్జా, అబుదాబి, రసల్ ఖైమా ప్రాంతాలలో సంచరించి అనేక సంఘములలో, సభలలో వాక్య పరిచర్య చేసి ప్రతి ఒక్కరి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. వీరి శక్తివంతమైన సందేశాల ద్వారా అనేకులు ఆధ్యాత్మికంగా దీవించబడుచున్నారు. మరిన్ని వివరములకు సంప్రదించండి బ్రదర్ యుగంధర్ 00971 55255650 మరియు బ్రదర్ సుమన్ రాపాక 00971 5668374. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. యేసే నిరీక్షించినటువంటి కార్యక్రమం ద్వారా మీరందరూ కూడా ఆధ్యాత్మికంగా, శారీరకంగా, ఆర్థికంగా, సామాజికంగా దీవెన పొందుతున్నారని మీరు రాస్తున్నటువంటి ఉత్తరాలను బట్టి, చేస్తున్నటువంటి ఫోన్ కాల్స్ని బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. ఈ పరిచర్య ద్వారా అనేక ప్రాంతాల్లో సువార్త సభలు, దండయాత్రలు, యూత్ మీటింగ్స్, ఆ తర్వాత సాంఘిక కార్యక్రమాలు కూడా చేయడానికి దేవుడు మాకు కృప చూపిస్తున్నాడు. ఈ యొక్క టీవీ కార్యక్రమాల ద్వారా అనేక మంది దీవెన పొందుతున్నారు. కాబట్టి ఈ యొక్క పరిచర్య కొరకు మీ ప్రేమపూర్వకమైన కానుకలు మేము స్వీకరించాలని ఇష్టపడుతున్నాం. అది ఎంతైనా పర్వాలేదు.
దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించి ఈ పరిచర్య కోసం ఇచ్చేటువంటి ప్రతి కానుక నీ జీవితంలో నిండైన ఆశీర్వాదాలు తీసుకొస్తుంది అనటంలో ఏ విధమైన సందేహం లేదు. అనేక మంది ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు, వారి జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని వారు పొందుకుంటున్నారు. ఒక్క విషయాన్ని నేను చెప్పనివ్వండి, దేవునికి ఇచ్చి నష్టమైనటువంటి వారి ప్రపంచంలో ఎవరు లేరు. దేవుని యొక్క రాజ్య విస్తరణలో మేము మా వంతు పాత్రను మేము వహిస్తున్నప్పుడు మీ వంతు సహకారాన్ని అందించండి. దేవునికి గొప్ప ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు. కాబట్టి మీకు దేవుడు ప్రేరేపించిన కొలది అది ఎంతైనప్పటికీ అది ప్రశ్న కాదు, కానీ దేవునికి మంచి హృదయంతో ఇవ్వండి. దేవుడు మీ జీవితంలో నిండైన ఆశీర్వాదాలతో మీరు నింపుతాడు. కాబట్టి ఈ పరిచర్యకు మీ యొక్క సహకారాన్ని అందించాల్సిందిగా ప్రభువు పేట మీకు మనం చేస్తున్నాను. దేవుడు మీ కుటుంబాన్ని మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించునుగాక. ఆయన రాకడ కొరకు మిమ్మల్ని సిద్ధపరచునుగాక. ఆమేన్. స్తుతించి పాడెదన్ స్తుతుల స్తోత్రాలుడా, ఉత్సాహించి పాడెదన్ ఉదయ సాయంత్రము. స్తుతించి పాడెదన్ స్తుతుల స్తోత్రాలుడా, ఉత్సాహించి పాడెదన్ ఉదయ సాయంత్రము. స్తుతుల సింహాసనం మీదాసీనుడా, స్తుతి ఆరాధన నీకే చెల్లింతుము. స్తుతి ఆరాధన నీకే చెల్లింతుము. స్తుతించి పాడెదన్ స్తుతుల స్తోత్రాలుడా, ఉత్సాహించి పాడెదన్ ఉదయ సాయంత్రము. గతకాలమంత నీవు మమ్ము కాచి కాపాడావు, వ్యతలన్నీ తీసావు. గతకాలమంత నీవు మమ్ము కాచి కాపాడావు, వ్యతలన్నీ తీసావు. గతిలేని మాపై నీవు మితిలేని ప్రేమ చూపి, గతిలేని మాపై నీవు మితిలేని ప్రేమ చూపి, శత సంఖ్యగా మమ్ము దీవించావు. స్తుతించి